నేను వంశీ, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 6 జిల్లాలు రాబోతున్నాయనే చర్చ జోరందుకుంది. ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో 13గా ఉన్న జిల్లాలను 2022లో 26 చేశారు. ఇప్పుడు 26 జిల్లాలు 32 అవుతాయని చర్చ. దీంతో ఈ కొత్త 6 జిల్లాలపై ఆసక్తికర చర్చ సాగుతుంది. ఈ అంశంపై ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ కూడా జిల్లాల పర్యటనకు సిద్ధమవుతోంది. మార్పులు చేర్పుల్లో భాగంగా తెరపైకి రానున్న కొత్త జిల్లాలపై అప్పుడే ఆరాలు కూడా మొదలైపోయాయి. రాజధాని ప్రాంతం అమరావతి కొత్త జిల్లా కాబోతోంది. ఈ జిల్లాలో అమరావతి, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గేపేట, నందిగామ నియోజకవర్గాలు ఉంటాయని సమాచారం. అలాగే పలాస జిల్లాలో పలాస, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం ఉంటే మార్కాపురం జిల్లాలో మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శిలతో జిల్లా ఏర్పాటవుతుందని తెలుస్తోంది. ఇక గూడూరు జిల్లాలో గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేటలు ఉంటే మదనపల్లె జిల్లాలో మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి ఉంటాయని సమాచారం. ఇక ఆదోని జిల్లాలో ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలు చేరుస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్, అదేవిధంగా శ్రీకాకుళం నుంచి రాము సిద్ధంగా ఉన్నారు. ముందుగా హరీష్, చూస్తున్నాం ఇక రాష్ట్రంలో సరికొత్తగా కొన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం, కూటమి సర్కార్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల ఏర్పాటు జరుగుతుందా? ఆ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారు? జిల్లాల ఏర్పాటు ఎప్పటిలోగా పూర్తి అవకాశాలున్నాయి? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి హరీష్? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే జిల్లాలకు సంబంధించి నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం పైన సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే విభజన తర్వాత ఏపీలో ఉన్నటువంటి 13 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 26 జిల్లాలకు చేశారు. అంటే ఒక్కొక్క జిల్లాని 2గా చేయటం, అదేవిధంగా పార్లమెంటరీ పార్టీకి సంబంధించి పార్లమెంటు సభ్యుడు ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాన్ని చేసుకొని జిల్లాగా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా ముఖ్యత్రాలు పూర్తిగా మారిపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే 26 జిల్లాలను మరో 5 జిల్లాలు కలిపి 32 జిల్లాల వరకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీని వలన ఏంటంటే పరిపాలనా సౌలభ్యం ఒకవైపు, ప్రజలకి మరింత జవాబుదారీతరంగా సేవలను అందించడం, అదేవిధంగా జిల్లాల అభివృద్ధి, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకునేందుకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు కల్పించేందుకు వీలు ఉంటుందనేటువంటి ఒక అభిప్రాయం ప్రభుత్వం ఉన్నట్టుగా చెప్తున్నారు. అందులో భాగంగానే ఏదైతే ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు తర్వాత ఈ నెల 29 నుంచి మంత్రివర్గ ఉపసంఘాలన్నీ కూడా ఆయా జిల్లాల్లో పర్యటించి నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని పరిశీలించడం, తద్వారా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు, వాటిని అధిగమించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవటం, నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపైన పూర్తిగా ఉపసంఘం స్టడీ చేయబోతుంది. ప్రధానంగా అమరావతి రాజధాని కేంద్రంగా చేసుకుని ఒక జిల్లాని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అందులో భాగంగానే అమరావతి జిల్లా కేంద్రంగా, అంటే ఇప్పటికే మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలు అత్యంత కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు కావడంతో అటు పక్కన ఉన్నటువంటి మిగిలినటువంటి నియోజకవర్గాలను కూడా కలుపుకొని అందులో భాగంగానే నూతన జిల్లాని ఏర్పాటు చేయడం ద్వారా ఆ మంగళగిరి, అదేవిధంగా అమరావతి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి తాడేపల్లి, ఉండవల్లి వంటి ప్రాంతాలతో పాటుగా ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా పూర్తిగా హ్యాండిల్ చేసే విధంగా నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మార్చడం, అదే సమయంలో ప్రజలకు అందించాల్సినటువంటి సేవలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మార్పు తీసుకురావడం ద్వారా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేటువంటి విధానాలను, ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్లేటువంటి క్రమంలో భాగంగా పూర్తిగా ప్రభుత్వ సేవల్ని, ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్నింటినీ కూడా మానిటర్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వంశీ, హరీష్, మొత్తంగా చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా జిల్లాల ఏర్పాటు అనేది అవసరమే. కానీ ఖచ్చితంగా జిల్లాలు ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా అక్కడ కొంత బడ్జెట్ అనేది కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి సర్కార్ ఆ విధంగా వెళ్లబోతుందా? రాము, ఏం చెప్తారు? మొత్తంగా శ్రీకాకుళం జిల్లా పరిస్థితి చూస్తే, శ్రీకాకుళం జిల్లాలో ఇటు రాజధానికి రావాలన్నా కానీ, జిల్లా కేంద్రాలకు వెళ్ళా కానీ చాలా పరిస్థితులు దారుణంగా ఉంటాయి. అదేవిధంగా ఎక్కువగా మన్యం ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంత ప్రజలకు ఈ జిల్లాల ఏర్పాటుతో ఎటువంటి సౌకర్యాలు లభించే అవకాశం ఉంది? ఏం చెప్తారు రాము?
నుంచి మనం చూసుకోవచ్చు. గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 26 జిల్లాలను చేసింది. అది ఇప్పటి కూటమి ప్రభుత్వం 26ను 32 జిల్లాలుగా చేయనుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూసుకుంటే పలాస కేంద్రంగా పలాసను జిల్లాని చేయడానికి ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. అయితే పలాసకు సంబంధించి మనం చూసుకుంటే ఇచ్చాపురము, పాతపట్నం, టెక్కలి, పలాసను కలిపి ఈ 4 నియోజకవర్గాలను ఒక జిల్లాలను, అంతేకాకుండా మనం చూసుకుంటే జిల్లా ఏర్పడిన తర్వాత గతంలో మనం చూసుకుంటే పాల్గొండ నియోజకవర్గాన్ని మన్యం జిల్లాలోనికి వేయడంపై అక్కడ ఉన్న ప్రజలు ఇప్పుడు తీవ్ర ఆగ్రహవేశాలు అయితే వెలుగొట్టున్నారు. ముఖ్యంగా చూసుకుంటే పాల్గొండను పాత శ్రీకాకుళం జిల్లాలో కలపాలని, లేదనుకుంటే పాల్గొండ జిల్లా కేంద్రంగా పెట్టుకుని రాజాము, పాతపట్నం, పాల్గొండలో కలపాలని మాత్రం తీవ్రంగా ఉద్యమం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు పలాస జిల్లాలో పెట్టిన పాతపట్నం నియోజకవర్గం సంబంధించి ఎల్లంపేట మండలాన్ని శ్రీకాకుళం జిల్లాలో కలపాలని, పలాసలో పెడితే కొంచెం దూర ప్రాంతం అవుతుంది, ఇక్కడి నుంచి జిల్లా కేంద్రం వెళ్ళాలన్నా కొంత అసౌకర్యం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వరకు శివార ప్రాంతంగా ఉన్న జిల్లాకు సంబంధించి వెడింపల్లి జిల్లాగా ఉంది. ఇప్పుడు సంబంధించి పలాసకు సంబంధించి జిల్లాగా పెడితే దానికి సంబంధించిన వనరులు కూడా ప్రభుత్వాలని ఇవ్వాలి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా పరిపాలన అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాని 2 జిల్లాలుగా చేసి పరిపాలన అనేది సరిగ్గా లేకపోతే అసలు ఈ జిల్లాలకు పెట్టు ఉపయోగం లేదు. నెంబర్ వరకు మాత్రమే జిల్లాలు ఉంటున్నాయి, జిల్లాలో అభివృద్ధి మాత్రం జరగదని చెప్తున్నారు. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం గల జిల్లాగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి గతంలో ఉన్న ఐటీడీఏని పాల్గొండలో ఉన్న ఐటీడీఏని పాతపురం మన్యం జిల్లాకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న గిరిజనులకు ఐటీడీఏ కూడా లేకపోవడం కొంత అసౌకర్యంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ రాము. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లాల ఏర్పాటుకు కూటమి సర్కార్ అయితే చర్యలు తీసుకుంటుంది. ఇక కర్నూలు జిల్లాలో ఏ విధంగా కొత్త జిల్లాలు రాబోతున్నాయి, ఏ ప్రాంతాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు, డీటెయిల్స్ అందించేందుకు ధరణి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. ధరణి కిషోర్. వంశీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆదోని ప్రాంతాన్ని కేంద్రంగా చేస్తూ ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలూరు, ఎమ్మిగినూరు, అలాగే మంత్రాలయం, పత్తికొండ ఎమ్మిగినూరు నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ఒక ప్రతిపాదన ప్రజల ముందుకు పెట్టింది. అయితే ఇక్కడ ఆదోని మొత్తంగా కూడా ఇటు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి కర్నూలు జిల్లాను పార్లమెంటరీ జిల్లాలుగా విడగొట్టి 2 జిల్లాలుగా మార్చిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు మరి ఒక పరిపాలన సౌలభ్యంతో పేరుతో రూట్ స్థాయిలో కూడా గ్రామాల స్థాయిలో అభివృద్ధి సాధించాలంటే ఈ యొక్క జిల్లాల పునర్విభజన మళ్ళీ జరగాలి అన్న ఒక ప్రతిపాదన కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న నేపథ్యంలో ఆదోని ప్రాంతంలో ఈ 5 నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే ఈ యొక్క ఆదోని జిల్లాలో పరిస్థితులు మాత్రం రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పోలిస్తే చాలా భిన్నంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలోనూ ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా పోలిస్తే ఈ యొక్క దక్షిణాది ప్రాంతం కర్నూలు జిల్లాలో నుండి దక్షిణ ప్రాంతం అంతా కూడా పూర్తి వెనుకబాటుతనానికి లోనయ్యింది. ఇక్కడి నుంచి బీహార్ తరహాలో ఇక్కడి నుంచి ఉన్న రైతు కూలీలందరూ కూడా వలస వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల నేపథ్యంలో వారి స్వార్థం కోసం ఇక్కడ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు అని చెప్పి ఆదోని సాధన సమితి పేరుతో కూడా ఒక ఆర్గనైజేషన్స్ మొదలై దాదాపు 6 సంవత్సరాల కిందటి నుంచి కూడా పోరాటాలు సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం చేయడం ఉన్నది అక్కడి ప్రజలందరినీ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ధరణి కిషోర్, మనం ముఖ్యంగా చూస్తుంటాం కర్నూలు అంటేనే రాయలసీమ ముఖద్వారంగా చెప్తూ ఉంటారు, రాయలసీమ కేంద్రంగా కూడా కర్నూలుని మనం చెప్తూ ఉంటాం. ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కోసం కావచ్చు, అదేవిధంగా పాలకులు అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా కానీ ఇటువంటి జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. సో కర్నూలుని అంటే ఇంకా వెనకబడిన ప్రాంతాలను కలుపుకొని జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారా? మొత్తంగా అంటే కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా కర్నూలు రూపురేఖలు ఏమైనా మారే అవకాశం ఉంటుందంటారా? ఏం చెప్తారు? అయితే ఈ ప్రతిపాదన వల్ల పరిపాలనా సౌలభ్యము క్షేత్రస్థాయికి ప్రభుత్వ పథకాలను అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాగా అక్కడి ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్న పరిస్థితి కనపడుతోంది. అయితే ఈ నేపథ్యంలో కర్నూలు ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా నేపథ్యంలో 7 నియోజకవర్గాలను కలిపి ఒక పార్లమెంటరీ నియోజకవర్గంగా జిల్లాగా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఏదైతే ఈ 5 నియోజకవర్గాలు ఆదోని, ఎమ్మిగినూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా చేస్తే ఇప్పుడు నంద్యాల జిల్లాలుగా విడిపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి డోన్, నందికొట్కూరు జిల్లాలను, పాణ్యాన్ని నియోజకవర్గాలను ఈ 3 నియోజకవర్గాలు ప్లస్ కర్నూలును కలిపి ఒక జిల్లా చేయాలన్నది ఒక ప్రతిపాదన. దీనిలో మళ్ళీ కూడా మండలాలను కూడా విభజించాల్సిన పరిస్థితి, వాటిని కూడా మాడిఫై చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తంగా కూడా ఇప్పటికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా
వాటిని 2 పార్లమెంటు జిల్లాలుగా 7 జిల్లాలకు విడగొట్టి 2 జిల్లాలను చేసిన నేపథ్యంలో మళ్ళీ కూడా వీటిలో మళ్ళీ సమన్వయపరిచి ఆ జిల్లాలను కూడా ఇప్పుడు ఉన్నటువంటి నంద్యాల కర్నూలు జిల్లాలో నీకు 2-3 నియోజకవర్గాలను విడగొట్టి ఆ మండలాలను మరొక నియోజకవర్గంగా తయారు చేసి కర్నూలు జిల్లాకు సపరేట్ గా నంద్యాల ఇప్పుడు ఆదోని జిల్లా, ఒకవేళ ఈ ఆదోని జిల్లా ఏర్పడితే ఇలా 5 జిల్లాలు ఒక చోట 4 నియోజకవర్గాలు ఒక చోట చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తంగా ఉమ్మడి కర్నూలు జిల్లా యొక్క నైసర్గిక స్వరూపాన్ని యొక్క మండలాల వారీగా కూడా విభజించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటి వరకు కూడా 7 నియోజకవర్గాలుగా సమంగా పార్టీషన్ చేసిన నేపథ్యంలో కొంత పరిపాలన సౌలభ్యం మేరకు అటు నంద్యాలను హెడ్ క్వార్టర్ గా ఇటు కర్నూలు హెడ్ క్వార్టర్ గా 2 జిల్లాలుగా విడదీశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆదోనిని జిల్లా కేంద్రంగా చేసినట్లయితే ఆ నేపథ్యంలో ఈ 5 నియోజకవర్గాలు ఒక పక్కకు వెళ్లిపోగా కోడుమూరు, కర్నూలు, డోను, నందికొట్కూరు, పాణ్యం అలాగే కర్నూలును 2 నియోజకవర్గాలుగా అంటే సిటీ, రూరల్ అండ్ అర్బన్ నియోజకవర్గాలుగా విడదీసి ఈ 7 జిల్లాలను ఒక పార్లమెంటరీ నియోజకవర్గం చేయడం, దీన్ని కూడా మళ్ళీ ఇక్కడ సపరేట్ గా ఒక జిల్లా చేయడం, ఇలా మొత్తంగా కూడా ఉన్న నియోజకవర్గాలను కూడా విడదీసి వాటిల్లో మళ్ళీ కూర్పు చేయాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇదే అంశం మీద వంశీ కిషోర్ చూస్తున్నాం, మొత్తంగా జిల్లాలు విభజించేది పాలనా సౌలభ్యం కోసమని అధికార పక్షం చెప్తుంటే సో రాజకీయ స్వార్థం కోసం జిల్లాలను విడగొడుతూ ఉన్నారు. సో నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాలను విభజించడం ద్వారా రాజకీయ ఆధిపత్యం కోసం పావులు కదుపుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విమర్శలకు కూటమి సర్కార్ ఎలా చెక్ పెట్టబోతుంది? ప్రజల్లో ఉన్న అసలు స్పందన ఏంటి? అయితే వంశీ, మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నియోజకవర్గాల విభజన చేయటం అన్నది కాస్త వివాదాస్పదం అవుతున్నప్పటికీ అక్కడ కూడా ఇక్కడ ఆదోని నియోజకవర్గం పాయింట్కి వచ్చేసరికి మాత్రం స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా జిల్లా ఏర్పాటును స్వాగతిస్తున్న పరిస్థితి కనపడుతోంది. అయితే మొత్తంగా నియోజకవర్గాల విభజన అన్నది ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం, దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతున్నట్టున్నారు. ఆదోని ప్రాంతం, రాయలసీమ, ఇక్కడ కర్నూలు జిల్లా ప్రాంతంలో మాత్రం విభజనను స్వాగతిస్తున్నారు వంశీ. రైట్, థ్యాంక్ యూ కిషోర్. ఇక ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని జిల్లాలను విభజించేందుకు, కొన్ని ప్రాంతాలను జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకు సర్కార్ అయితే సిద్ధమైన పరిస్థితి. ఇక ప్రకాశం జిల్లాలో ఏ ప్రాంతాలు కలిపి జిల్లాగా ఏర్పడుతున్నాయి, ప్రకాశం జిల్లా ముఖ చిత్రం కొత్త జిల్లాలతో ఏ విధంగా మారబోతుంది మనకు అందించేందుకు సుధాకర్ లైవ్ లో జాయిన్ అయ్యారు. సుధాకర్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని కొత్త జిల్లాలు రాబోతున్నాయి. ఏ ప్రాంతాలను జిల్లాలు చేయబోతున్నారు, అక్కడి ప్రజల స్పందన ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, ఏదైతే మధ్యవర్గ ఉపసంఘ నిర్ణయంతో మాత్రం ప్రకాశం జిల్లాల కొత్త ఆశలు అయితే చిగురించాయి. అయితే ప్రధానంగా 2022లో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన జరిగిన పునర్విభజనలు ఇప్పటికి కూడా స్థానిక ప్రజలైతే పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా ఒంగోలుకి కోతవేట దూరంలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని తీసుకుని నెల్లూరు జిల్లాలో కలపడం, దీంతో పాటు అద్దంకి, చీరాల, పరుచు నియోజకవర్గాలను బాపట్ల జిల్లాలో కలపడం, దీంతో పాటు అయితే ఎన్నో దశాబ్దాలుగా మార్కాపురం జిల్లాగా చేయాలని చెప్పేసి ఆ సమయంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినప్పటికీ మాత్రం అప్పటి వైసీపీ ప్రభుత్వం మాత్రం స్థానిక మార్కాపురం జిల్లా అసలు ఆకాంక్షలు అయితే పట్టించుకోకుండా పార్లమెంట్ ప్రతిపాదిగా జిల్లాల విభజన అయితే చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయం మాత్రం ఇటు ప్రకాశం జిల్లాలో ఆశలు అయితే చిగురించాయి. ప్రధానంగా ఎన్నో దశాబ్దాలుగా చూస్తున్న మార్కాపురం పెద్ద జిల్లాగా ఏర్పడుతుందని చెప్పేసి ఇక్కడ జిల్లా వాసులు కోరుతున్నారు. దీంతో పాటు ఒంగోలుకి సమీపంలో ఉన్న కందుకూరుని, అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలపాలని చెప్పేసి స్థానిక ప్రజలు అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 6 జిల్లాలు రాబోతున్నాయనే చర్చ అయితే జోరందుకున్న పరిస్థితి. ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలున్నాయి. ఇక రాష్ట్ర విభజన సమయంలో 13గా ఉన్న జిల్లాలను 2022లో 26 చేశారు. ఇప్పుడు 26 జిల్లాలు కాస్త 32 అవుతాయనే చర్చ అయితే జోరందుకున్న పరిస్థితి. దీంతో ఈ కొత్త 6 జిల్లాలపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా సీరియస్ గానే దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మంత్రుల కమిటీని కూడా జిల్లాల పర్యటనకు పంపిస్తోంది ఏపీ సర్కార్. ఇక మార్పులు చేర్పుల్లో భాగంగా తెరపైకి రానున్న కొత్త జిల్లాలు ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక కొత్త జిల్లాలపై ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతం అమరావతి కొత్త జిల్లా కాబోతుందనే వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయితే అమరావతి జిల్లా అయితే ఆ జిల్లాలో ఏ ప్రాంతాలు చేరుస్తారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఇందులో అమరావతి, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గేపేట, నందిగామ నియోజకవర్గాలు ఖచ్చితంగా అమరావతి జిల్లాగా రూపొందుతుందని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టుగా సమాచారం. అలాగే ఇక
పలాస జిల్లాలో పలాస, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం ఉంటే ఇటు మార్కాపురం జిల్లాలో మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శిలతో కొత్త జిల్లా ఏర్పాటవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక గూడూరు జిల్లాలో గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేటలు ఉంటే మదనపల్లె జిల్లాలో మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబాళ్లపల్లి ఉంటాయని సమాచారం. ఇక ఆదోని జిల్లాలో ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలు చేరుస్తారనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. సో మొత్తంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా ఉన్న జిల్లాలకు తోడు ఇంకో 6 జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు పాలనా సౌలభ్యాన్ని అందించడం, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి వెళ్లేందుకైతే సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి నెల్లూరులో ఏ ప్రాంతాలు కొత్త జిల్లాలుగా ఏర్పడుతున్నాయో డీటెయిల్స్ అందించేందుకు సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చూస్తున్న మొత్తంగా నెల్లూరులో కూడా కొన్ని కొత్త జిల్లాలు రాబోతున్నాయి. అక్కడి ప్రజల స్పందన ఎలా ఉంది? ఏ ప్రాంతాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, నెల్లూరు జిల్లాకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న కొన్ని నియోజకవర్గాలను తీసి తిరుపతి జిల్లా కలపడం జరిగింది. అదేవిధంగా సూలూరుపేట, గూడూరు నియోజకవర్గం, అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాలు ప్రస్తుతం అయితే తిరుపతి జిల్లాలో ఉన్నాయి. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి గూడూరుని కూడా జిల్లాను చేయాలనే ప్రపోజల్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది గూడూరు నియోజకవర్గానికి సంబంధించి మనం ప్రధానంగా చూస్తే గూడూరు జిల్లా మరి కొంతమంది గూడూరు చేయాలని కూడా కొంతమంది చెప్తున్నారు. నెల్లూరు జిల్లాలో అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చాడో గతంలో వైసీపీ ప్రభుత్వంలో గూడూరు, నెల్లూరు జిల్లాలో ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లా చెప్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గూడూరు ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్ కూడా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రపోజల్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే గూడూరుని జిల్లాగా చేస్తున్నారంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న వెంకటాచలం మండలం సంబంధించి, అదేవిధంగా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి, అదేవిధంగా వెంకటగిరికి సంబంధించి, సూలూరుపేటకి సంబంధించి కూడా ఈ 4 నియోజకవర్గాల్ని గూడూరు జిల్లాగా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఎమ్మెల్యే సిఫారసు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా గూడూరు జిల్లా చేస్తే దాదాపుగా ఈ 4 నియోజకవర్గాలే ఒక జిల్లా కావడంతో పాటు ఇక్కడ ఉద్యోగులకు గానీ, అదే విధంగా జీవనోపాధి గానీ ఇబ్బందిగా ఉంటుందనే ప్రధానమైన సమస్య అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజలు కూడా సునీల్, మీరు హోల్డ్లో ఉండండి. ఒకసారి మన తిరుపతి రిపోర్టర్ వర్మ జాయిన్ అవుతున్నారు. వర్మ, చూస్తున్నాం తిరుపతి అనగానే ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, అదేవిధంగా ఎక్కువగా పర్యాటకులు వస్తూ ఉంటారు. అదే నేపథ్యంలో అక్కడ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. సో ఏ ప్రాంతాలు కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు కాబోతున్నాయి? తిరుపతి ప్రజల ఆకాంక్ష ఏ విధంగా ఉంది? అక్కడున్న ప్రజలు జిల్లాల ఏర్పాటుకు వాళ్ళు ఓకే చెప్తున్నారా? ఏంటి క్షేత్రస్థాయి పరిస్థితి? మురళి, తిరుపతి జిల్లా కాకుండా మదనపల్లిని ప్రత్యేకంగా జిల్లా ఏర్పాటు చేయబోతున్నారు. గతంలోనే ఎన్నికల సందర్భంగా కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లోనే హామీ ఇవ్వడం కూడా జరిగింది. హామీ అమల్లో భాగంగా మదనపల్లితో పాటు మదనపల్లి హెడ్ క్వార్టర్ గా మదనపల్లి, అంబళ్లపల్లి, అలాగే పొంగనూరు, పీలేరు ఈ 4 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు దీని మీద ప్రత్యేకంగా వేసిన మంత్రుల కమిటీ కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో పరిశీలించే అవకాశం ఉంది. ఇక్కడ మదనపల్లెను ప్రత్యేక జిల్లాగా చేయాలన్న ప్రతిపాదన ఇప్పుడు కాదు, బ్రిటిష్ కాలం నుంచే ఉంది. అప్పట్లోనే ఇప్పటికీ కూడా మన దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ గా కూడా మదనపల్లికి గుర్తింపు ఉంది. అయితే ఆ తర్వాత దాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అనంతరం 2022లో ఈ జిల్లాల పునర్విభజన సందర్భంగా మదనపల్లిని ప్రత్యేక జిల్లా చేస్తారని చెప్పి అందరూ భావించారు. అయితే రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయడం, అందులోకి మదనపల్లి వెళ్ళిపోవడంతో ఇక్కడ ఉన్న అందరూ దాదాపు అన్ని పార్టీల నాయకులు కానీ ఇక్కడ స్థానికులు కూడా నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో చంద్రబాబు ఏదైతే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ హామీల్లో ఇది ఒక ప్రధాన హామీగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇక్కడ పర్యటించినప్పుడు కూడా మదనపల్లెను తప్పకుండా అన్నమాట ప్రకారం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాని ప్రకారం ఇప్పుడు 4 నియోజకవర్గాలతో కూడి ఏదైతే అన్నమయ్య జిల్లాను విడగొట్టి వాటిలో ఈ 4 నియోజకవర్గాలతో మదనపల్లె జిల్లా ఏర్పడబోతోంది. ఈ మేరకు ఇప్పటికే రంగం కూడా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది.
వర్మ, చూస్తున్నాం మొత్తంగా మీరు చెప్తున్నారు మదనపల్లె కేంద్రంగానే కొత్త జిల్లా ఏర్పాటు కాబోతుంది. ఒక రెవెన్యూ డివిజన్ అంటే మీరు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగానే ఎక్కువ చర్చ సాగుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మదనపల్లె జిల్లా ఏర్పాటుకు అక్కడి పార్టీలన్నీ సుముఖంగా ఉన్నాయా ఏంటి, ఎలా చూడాలంటారు? రాజకీయంగా ముఖ చిత్రం ఏమైనా మారే పరిస్థితి కనిపిస్తోందా? అదే మదనపల్లె ఏర్పాటుకు ప్రస్తుతం ఇక్కడ ఉన్న జిల్లాల మదనపల్లె కానీ ప్రస్తుతం ఏదైతే నియోజకవర్గాలుగా వారిగా ఉన్నాయో మదనపల్లి ఏర్పాటు చేయబోతున్న జిల్లాకి సంబంధించి అన్ని నియోజకవర్గాల ప్రజలు కానీ పార్టీలు దీనిపైన సానుకూలంగానే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్నమయ్య జిల్లాలో ఇటు పీలేరు నుంచి ఇటు రాయచోటికి వెళ్ళాలంటే తరచూ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది మదనపల్లి ఇతర ప్రాంతాల నుంచి. అదే మదనపల్లి కేంద్రంగా చేస్తే, ఎందుకంటే మదనపల్లికి ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అక్కడ ఎప్పటి నుంచో ఆర్డీఓ, దాదాపు బ్రిటిష్ కాలం నుంచి అది ఆర్డీఓ కేంద్రంగా ఉండడంతో అప్పటి నుంచి కూడా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మదనపల్లిలో ఉంది. కాబట్టి మదనపల్లిను జిల్లా కేంద్రంగా చేసి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. దీనికి అన్ని పార్టీలు కూడా సానుకూలంగానే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాయచోటి విడగొట్టి అది కేవలం 3 జిల్లాలతో కలిపి దాన్ని ప్రత్యేకంగా ఒక జిల్లాగా, రాయచోటి జిల్లాగా కూడా ఉంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద మదనపల్లి ఏర్పాటుకి ఎలాంటి సమస్యలు లేవని చెప్పుకోవచ్చు. దాదాపు ఇక్కడున్న ఏదైతే మిగతా నియోజకవర్గాలు అందరితో కూడా సానుకూలంగానే ఉన్న నేపథ్యంలో మదనపల్లి జిల్లాకి ఏర్పాటుకు సానుకూలతే తప్ప ఎక్కడ కూడా ప్రతికూల వాతావరణం లేని పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పొచ్చు. మురళి, రైట్, థ్యాంక్ యూ వర్మ. రైట్, ఇక సునీల్, చూస్తున్నాం నెల్లూరు అంటేనే ఒక రకంగా రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కూడా రాజకీయ నాయకులు, ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఆ ప్రాంతాలలో ఇప్పుడు కొత్తగా కూటమి సర్కారు ఏర్పాటు చేయబోయే జిల్లాల ప్రజల ఆకాంక్ష ఎలా ఉంది? సో కొత్త జిల్లాల ఏర్పాటును అక్కడ అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయా? ఏం చెప్తారు? ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే కూడా ఈ గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా గూడూరునే జిల్లా చేసుకున్నట్టు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గూడూరు జిల్లాకు సంబంధించి కూడా ప్రధానంగా సర్వేపల్లి, అదేవిధంగా సూలూరుపేట, వెంకటగిరి, గూడూరు ఈ 4 నియోజకవర్గాలని కలిపి కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే గూడూరులో కొంతమంది వ్యతిరేకత ఉన్నప్పటికీ కొంతమంది అయితే గూడూరు జిల్లా చేయడం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలనే అక్కడ ప్రజలు కూడా అంటున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్ యూ వర్మ. మొత్తంగా కూటమి సర్కార్ అయితే కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. ఇక మంత్రులను కూడా క్షేత్రస్థాయి పర్యటనకు, జిల్లాల పర్యటనకు పంపిస్తుంది. మంత్రులు పర్యటన చేసిన తర్వాత ఖచ్చితంగా కొత్త జిల్లాలు అయితే రూపుదిద్దుకోబోతున్నాయి. మొత్తంగా ఏదైతే కూటమి సర్కార్ చెప్తున్నట్టుగా పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుంది. ప్రజలకు క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు అమలవ్వాలంటే జిల్లాలు ఖచ్చితంగా ఉంటేనే, కొత్త జిల్లాల ఏర్పాటుతోనే ఆ సంక్షేమ పథకాలు అనేవి క్షేత్రస్థాయి వరకు చేరుతాయని కూటమి సర్కార్ అయితే చెప్తుంది. చూద్దాం.